జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీకు స్థానంలో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ చేశారు తిరుపతిలో సభ, మీరు కూడా చూసే ఉంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ప్రెస్ మీట్ మీరు చూసారా సార్? ప్రెస్ మీట్ చూడలేదు సార్, అది స్క్రోలింగ్ సైట్ వస్తున్నాను కానీ చెప్పండి సార్. ఆయన మాట్లాడటం ఏంటంటే, నీకు అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు చేసిన తప్పులన్నింటినీ కూడా నువ్వు వెనకేసుకొచ్చి దుష్ప్రచారాలు చేస్తున్నావు, ఇందులో ఈ పాపంలో భాగం నీకు కూడా ఉంది, నీకు అసలు సనాతన ధర్మం అంటేనే తెలియదని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది. ఒకప్పుడు అంటే మీడియా ముందుకు ఆయన పెద్దగా వచ్చేవాళ్ళు కాదని, కానీ ఈ మధ్య బాగా వస్తున్నారు, ఎందుకంటారు సార్? ఇప్పుడు సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారికి తెలిసిందా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అనుమానం రావడం తప్పులే. ఇప్పుడు సార్ పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అన్నప్పుడు వీరికి తెలిస్తేనే కదా పవన్ కళ్యాణ్ గారికి తెలియదని తెలుస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సనాతన ధర్మం ఏం తెలుసు ఆయన చెప్పాలి కదా ప్రెస్ మీట్ లో. ఆయన పేరే చెప్పలేడు ప్రెస్ లో చదివి. తిరుపతి లడ్డూలో ఆవు నెయ్యిలో వేడి నెయ్యి ఇది అంటున్నారు ఇందాక, ఏదో అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు సనాతన ధర్మం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారికి అంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువే తెలుసు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు అతను అంత హిందూ ధర్మంలో పుట్టినాడు, ఎన్నో దీక్షలు తీసుకున్నాడు, ఎంతో మంది సాధులు కలుస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా సనాతన ధర్మం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ తెలుసు. రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి కంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ తెలుసు. రెండోది, అసలు సనాతన ధర్మం ఏంటనేది గత వారం రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నారు సార్. ఎవరికి తెలియదు సనాతన ధర్మం అంటే, నిజానికి ఎవరికి తెలియదు అంటే ప్రతి ఒక్కళ్ళు అనుమతి ఏంటి సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే బ్రాహ్మణిజమా? ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారానికి ఏమనుకుంటున్నారంటే సనాతన ధర్మం అంటే బ్రాహ్మణిజం, సనాతన ధర్మం అంటే కుల వ్యవస్థ, సనాతన ధర్మం అంటే మనుస్మృతి, సనాతన ధర్మం అంటే దళితులు మరీ అణిచి వేయదు, ఇదే ప్రచారం చేస్తారండి వైసీపీ వాళ్ళు. కానీ ఇదంతా సనాతన ధర్మం కాదు సార్. సనాతన ధర్మం అంటే బ్రాహ్మణిజం కూడా సనాతన ధర్మంలో ఒక పార్ట్, కానీ బ్రాహ్మణిజమే సనాతన ధర్మం కాదండి. సనాతన ధర్మం ఏంటంటే శూద్రులు, దళితులు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, సమాజములు, పక్షులు, చెట్లు, శ్యామలు, ప్రతి ఇది కూడా సనాతన ధర్మంలో భాగం. సనాతన ధర్మం అంటే అన్ని జీవరాశులు మంచి కోరుకునేదే సనాతన ధర్మం అంటారు. సమస్త జీవరాశి మంచి కోరుకునేది, సకల ప్రాణులు సృష్టిలో ఉన్న ప్రతి సమస్త ప్రాణకోటి యొక్క క్షేమాన్ని కోరుకునేదే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే మనుస్మృతి కాదు. సనాతన ధర్మం అంటే వైసీపీ చేసే ఆరోపణలు కాదు. సనాతన ధర్మం అంటే ఒక కోడికత్తి కాదు. లేదా సనాతన ధర్మం అంటే వాళ్ళు చేస్తున్న ఇలా అన్నది మాట్లాడితే కడుపులు కాదు. దేవుళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. శ్రీకృష్ణుడు కొన్ని వేల మంది గోపికలతో పెళ్లి చేసుకున్నాడు అంటారు. ఈశ్వరుడు 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. పెళ్లిళ్ళు చేసుకోకపోవడం, చెప్పులు వేసుకోకూడదు, ఎన్ని వైసీపీ అజ్ఞానంతో చేస్తున్న ప్రచారాలు. చెప్పులు వేసుకోకూడదని ఎక్కడ ఉందండి? ఏ స్మృతిలో ఉంది? ఏ పురాణంలో ఉంది? కొంతమంది మిడిమిడి జ్ఞానంతో అజ్ఞానంతో చేస్తున్న ప్రచారాన్ని వైసీపీ ప్రచారం చేస్తుంది. ఈ పార్టీగా విమర్శించుకోండి, అనేక సార్లు చెప్పా. సనాతన ధర్మం విషయంలో మీరు ఇది చెడు ప్రచారాలు చేయకండి. సనాతన ధర్మాన్ని అపఖ్యాతి చేసింది జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ చెప్పిన నీకేం తెలుసు చెప్పు సనాతన ధర్మం. అసలు మీ పేరు మీరు చూసుకోకుండా చెప్పగలరా? మీరు సనాతన ధర్మం గురించి విమర్శించడమా సార్? అసలు విషయానికి వద్దాం సార్. ఈ లడ్డు దానికి వద్దాం సార్. ప్లీజ్ కంటిన్యూ. హలో, కంటిన్యూ సార్, కంటిన్యూ ప్లీజ్. సార్ ఇప్పుడు అంటే దీనికి దానికి సంబంధం లేదు. నాకు మా పల్లెటూరులో ఒక ముతక శామత ఉంది సార్. ఒక అయితే సొంత మొగుడు మీద కోపంతో అడ్డు మొగుడు ఏం చేసినా భరించాల్సిన పరిస్థితి వచ్చి ఇష్టం లేకపోయిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సొంత మొగుడు మీద కోపం. అట్లా కొన్ని పార్టీలు స్పందిస్తున్న తీరు చూస్తుంటే అట్లాగే కనిపిస్తుంది. ఇక అసలు డిబేట్ కొడతాం సార్. దీనికి దానికి సంబంధం లేకపోయినా మళ్ళీ వచ్చి దీన్ని కనెక్ట్ చేస్తే చాలా మంది బాధపడతారు. ఇప్పుడు ఈ రోజు వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు మా పార్టీకి, మా వైసీపీకి విజయం సాధించింది. కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టని చాలా మంది ట్వీట్లు చూశాను నేను. ఒకరిద్దరు అంబటి రాంబాబు గారిది వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కూడా అదే, కూటమి ప్రభుత్వానికి చెంపదివ్వాలి. అసలు వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారో, వాళ్ళు ఏం ప్రచారం చేస్తారో నాకైతే అర్థం కాదులేస్తే. ఇప్పుడు నిన్నటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములు ఎవరండి? తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ.
ఇప్పుడు కోర్టు ఏమంది, అలా కాదప్ప 2 మనుషులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 3 మనుషులు కేంద్ర ప్రభుత్వం నుంచి అంది. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నడిపేది ఎవరు? భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన. కానీ అందులో వైసీపీ లేదుగా, లేదా రాహుల్ గాంధీ లేదుగా, లేదా కాంగ్రెస్ పార్టీ లేదుగా. మరి ఇందులో జనసేన ఇది ఈ వైఎస్ఆర్ పార్టీ ఏం విజయం సాధించింది, ఏం చెప్పదప్ప అర్థం కావట్లే. ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసుల మీద ఉన్న అపనమ్మకంతో, లేదా రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేకపోవడం కేంద్ర ప్రభుత్వం యొక్క పోలీసులు ఉంటే ఇది విచారణ బాగా జరుగుతుంది అంటున్నారు అనేది మీరు చెప్పదలుచుకున్నారా? మరి ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు రాష్ట్ర చంద్రబాబు నాయుడు సిట్ అంటే కూర్చుంటారు, స్టాండ్ అంటే నిలబడతారంటే, మరి కేంద్ర ప్రభుత్వం సిబిఐ కూడా మోడీ గారు చెప్తే కూర్చోమంటే కూర్చొని నిలబడమంటే నిలబడాలి కదా. మీరు మొన్నటి వరకు కూడా సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆ అన్యాయంగా కేసులు పెట్టింది, దొంగ కేసులు పెట్టింది, దొంగ విచారణ జరిపింది అన్నారుగా. మరి ఈ రోజు మోడీ గారు కూడా అదే జరిపిస్తారుగా. మీరు అనుకోండి, నేను అంటోలే, మీ ఆరోపణలు నిజమైతే అసలు మీ స్టాండ్ ఏంటి? లేదా సిబిఐ కరెక్ట్ గా విచారణ జరుగుతుందంటే మీరు నిన్నటి వరకు చేసిందంటే అవినాష్ రెడ్డి గారు సిబిఐ విచారణకు అరెస్ట్ చేయడానికి వస్తే మీరు ఎన్ని మొక్కు తెప్పలు పెట్టారు సిబిఐని? మీ వివేకానంద రెడ్డి గతంలో సత్యం గారు, గతంలో వైసీపీ పార్టీ సుప్రీంకోర్టు ద్వారా కానీ హైకోర్టు ద్వారా కానీ ఎన్నో మొట్టికాయలు ఎన్నో సందర్భాల్లో తింది. కొత్తగా ఇప్పుడు అప్పుల్లో న్యాయ వ్యవస్థ చెప్పిన తీర్పులను కూడా బేఖాతరు చేసిన కోకొల్లరుగా మీరు కూడా చూసుంటారు. కానీ ఈ రోజున కొత్తగా న్యాయస్థానం మీద అపారమైన గౌరవం వైసీపీ పార్టీకి వచ్చేసిందంటారు. ఎందుకు సార్? అదే చెప్తున్నాను సార్, నేను అక్కడికి వస్తున్నా. ఇప్పుడు నిజంగా మీకు సిబిఐ మీ స్టాండ్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం అంటే నిన్నటి వరకు మీరు 5 సంవత్సరాలు కూడా మీరు సిట్ అంటే కూర్చున్నారా, నిలబడతారా? అంటే వ్యవస్థల్లో మీరు ఎంత కించపరుస్తున్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు నమ్మలే, మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరూ పోలీసులు నమ్మన్నారు, ఇప్పుడు మళ్ళీ పోలీసులు నమ్మనంటున్నారు. తర్వాత కోర్టు తీర్పులు. నిజంగా మీకు కోర్టుల మీద మీరు అన్నట్టు అంత నమ్మకం ఉంటే 11 సంవత్సరాల నుంచి మీరు బెయిల్లో ఉన్నారు, ఏ రోజునైనా కోర్టుకి అటెండ్ అయ్యారా? పోలే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్న సార్ ఎన్నిసార్లు కోర్టుకి అటెండ్ అయ్యారు? మీ మీద కోరికత్తి కేసు వచ్చింది, ఆ శ్రీను, కోరికత్తి శ్రీను. అతను పాప అతను కేసుకు ఒక్క రోజున అటెండ్ అయ్యారా? ఆ కేసు క్లోజ్ చేయని దళిత సోదరుడు కేసు క్లోజ్ చేయని ఏ రోజున రిక్వెస్ట్ చేశారా? మీరు కోర్టుని సమర్థించరు, మీరు కోర్టు తీర్పులు సమర్థించరు. మీకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, మీరు అనుకూలంగా లేకపోతే ఒక మాట్లాడతారు. అసలు ఏమి సార్? చివరికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చెప్పండి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సిబిఐని నడుపుతున్న అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్య పక్షాలు బీజేపీ, టీడీపీ, జనసేన. రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ, టీడీపీ, జనసేన. అక్కడున్న ఈ 3 పార్టీలే మేనేజ్ చేస్తే, ఇక్కడున్న 3 పార్టీలు మేనేజ్ చేస్తాయి. సో మీరు నిజంగా ఒక ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేది నిజమైతే మీరు ఏ విజయం సాధించారంటే, అంటే కేంద్ర ప్రభుత్వం మీద మోడీ గారికి మీకేమైనా సంబంధాలు ఉన్నాయని చెప్పదలుచుకున్నారా? కానీ బీజేపీ పెద్దలు చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారికి మమ్మల్ని ఇరికించేస్తారు, ఢిల్లీలో బీజేపీ మాకు సంబంధాలు ఉన్నాయి, మేము మేనేజ్ చేస్తాం అని అనుకుంటున్నారా? అది నిజమా? అంటే బీజేపీ వాళ్ళని అమాయకులు అనుకుంటున్నారా మీలాంటి వాళ్ళు దొరికిపోవడానికి? దీని మీద వైసీపీ పెద్దలు స్పందించాలి సార్. ఇది హలో, రైట్ సార్, రైట్, కంటిన్యూ సార్, కంటిన్యూ. సార్ ఇప్పుడు తర్వాత ఇప్పుడు సనాతన ధర్మం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది నూనెలో కల్తీ చేసి, నెయ్యిలో కల్తీ చేశారు అని ఎవరన్నా అంటున్నారా సార్? అసలు ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు మొన్న వచ్చిన రిపోర్ట్ నాకు తెలిసింది, జూలై నెలలో వచ్చిన ట్యాంకర్లకి టెస్ట్ చేస్తే దొరికింది. ఆ టెస్ట్ రిపోర్ట్ ఏంటి? జూలైలో వచ్చిన లోడ్లో కల్తీ జరిగిందని. మే వరకు కల్తీ ఎన్ని లోడ్లు వచ్చినాయి అన్నదాన్ని ఏమైనా టెస్ట్ చేశారా? ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? అసలు కల్తీ జరిగినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయి? రేపు పొద్దున ఆధారాలు నిరూపించగలరా? మరి ఎందుకు భయపడుతున్నారో? అసలు ఒక నిజంగా కల్తీ జరిగినా ఎవరు రెస్పాన్సిబుల్ నాకు తెలిసింది, ఈఓ ధర్మారెడ్డి గారు రెస్పాన్సిబుల్. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భుజాలు చదువుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగాని? అంటే ధర్మారెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తీసుకున్నారా? ధర్మారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్ ధర్మారెడ్డి గారు కనబడతలేదన్నారండి పవన్ కళ్యాణ్ కోసం ప్లాన్ చేశారా? ధర్మారెడ్డి గారు అసలు కనబడటం లేదు. ఎందుకు మాట్లాడితే వైవి సుబ్బారెడ్డి గారు వస్తున్నారు, భూమన కరుణాకర్, ధర్మారెడ్డి ఎందుకు రావడం లేదు ఆయన అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అదే సార్, అసలు విషయం అదే. అసలు ధర్మారెడ్డి గారికి కూడా అసలు సంబంధం, కింద ఉన్న ఆఫీసర్లకు సంబంధం ఉంటుంది. దానికి ఇన్ఛార్జి ధర్మారెడ్డి గారు, ఆయన రెస్పాన్సిబుల్. ఆయన వదిలేసి అసలు మన సుబ్బారెడ్డి గారు కూడా అక్కడక్కడ
కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతలా ఇన్వాల్వ్ అయ్యి ఇంతలా ఇన్వాల్వ్ అయ్యి పార్టీ శ్రేణులు అన్నిటిని కూడా మీద ఎగుపడి లడ్డు కల్తీ గురించి ఎందుకు భుజాలు చదువుకుంటున్నారో, ఎవరైనా మీరు కల్తీ చేశారు మా దగ్గర ఆధారాలు అన్నారా అన్నదానికి మీరు ఎందుకు పడుతున్నారు అంటే మీరు చేసిన లాలూచీలు బయటపడతాయనా? మరి లాలూచీలు చేయకపోయి కల్తీ చేయకపోయి హిందూ మత అణిచివేయడం కోసం హిందూ మత నపక్షాలు పాలు చేయడం కోసం అపచారం చేయడం కోసం మీరు ప్రయత్నించకపోతే వైసీపీకి ఎందుకు భయం? ఎందుకు భయపడిపోతున్నారో, ఎందుకు విష ప్రచారాలు చేస్తున్నారో, ఎందుకు చదువుకుంటున్నారో? ఒక సుప్రీంకోర్టు ఒక సిట్ కమిషన్ జాయింట్ సిట్ కమిషన్ వేయమంటే మీరు ఎందుకు ఎవరు విజయం సాధించడం ఏంటండి? దేవుడి కార్యక్రమంలో ఒకటి విజయం సాధించడం ఏంటి, ఒకరు ఓడిపోవడం ఏంటి సార్? రైట్. ఎస్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. నేను మనతోటి బీజేపీ నేత